ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు. ప్రార్థన చేసి. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో క్రీస్తు టీవీ ప్రేక్షకులకు ప్రతి బుధవారం రాత్రి 8 గంటలకు పావుర స్వరం అనేటువంటి ఈ కార్యక్రమం కొరకు వీక్షిస్తున్నటువంటి ప్రజలారా, మీ అందరికీ ప్రత్యేక వందనాలు. అందరూ బాగున్నారా? ఈ రాత్రి దేవుని వాక్యంలోనికి వెళదాం. అందరూ తలలు వంచి ప్రార్థనలో ఉండండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు. ప్రతి బుధవారం రాత్రి 8 గంటలకు క్రీస్తు టీవీ ద్వారా తండ్రి ఈ పావుర స్వరం అనేటువంటి కార్యక్రమం కొరకు వీక్షిస్తున్నటువంటి ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి వారము ప్రభు ఈ యొక్క వర్తమానాన్ని వింటూ అనేక మంది ఆత్మీయంగా బలపడుచున్నారని ప్రభువా మరి మేము నమ్మొచ్చు. మరోసారిగా నీ బిడ్డల మధ్యకు నీ వాక్యం అందించడానికి మీ దాసులను నిలవబెట్టారు. మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. ప్రతి ఇంటిలో ఈ క్రీస్తు టీవీ ద్వారా నీ బిడ్డలు ఈ పావుర స్వరం అనేటువంటి వాక్య వర్తమానాన్ని కార్యక్రమాన్ని విని మేలులు పొందే కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటు అటు తిరక్కండి. జాగ్రత్తగా కొద్ది సమయం ఈ యొక్క పావుర స్వరం అనే కార్యక్రమాన్ని ప్రతి వారం వింటున్నాం. ఈ రాత్రి కూడా వినటానికి సిద్ధంగా ఉందాం. ఈ క్రీస్తు టీవీ ద్వారా ప్రతి ఒక్క ఇంటిలో ప్రతి ఒక్క కుటుంబంతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మహాభాగ్యాన్ని బట్టి ఎంతో రుణస్థుడై ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ రాత్రి సమయంలో దైవ సందేశంలోనికి వెళదాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియాను పెళ్లి చేసుకొనినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను. గనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. హేరోదియా అతని మీద పగబట్టెను. అతని చంపగోరెను గాని ఆమె చేతగాకపోయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రి సమయంలో దేవుని వాక్యమును వింటున్నటువంటి మనము జాగ్రత్తగా వాక్యాన్ని వినటానికి సిద్ధంగా ఉందాం. చూడండి, ఇక్కడ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో హేరోదు అనబడినటువంటి ఒక రాజు ఉన్నాడండి. ఈ హేరోదు రాజు అతడు తన సహోదరుడైనటువంటి ఫిలిప్పు భార్యను అతడు వివాహం చేసుకున్నాడు. ఎందుకని ఇలా చేసుకోవటం, కారణం ఏమిటి అని ఆలోచిస్తున్నారు కదా. హేరోదు రాజు కనుక హేరోదు ఏ పని చేసినా అది ఎందుకు ఇలా చేసావని ఎవరు ఆయనను ఖండించలేరు. రాజు కనుక ఏది చేసినా అతనికి సలామని అవుతుంది. రాజు కనుక అది అతనికి మంచిగానే కనపడింది. ఇలాంటి చెడ్డ ఆలోచన, ఇలాంటి చెడ్డ తలంపు కలిగినటువంటి హేరోదు తన తమ్ముడైనటువంటి ఫిలిప్పు భార్యను అతడు హేరోదియాను భార్యగా చేసుకొని ఉన్నాడు. అతడు భార్యగా చేసుకునినందున ఇక్కడ ఒక దైవ సేవకుడు, దేవుని సువార్త పరిచర్యను చేయు దేవుని యొక్క సేవకుడైనటువంటి యోహాను అనేటువంటి మహారుషి ఇక్కడ మనం చూడగలుగుతాం. ఈ యోహాను దేవుని చేత ఏర్పరచబడిన వాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కంటే భూప్రపంచంలోనికి 6 నెలలు ముందుగా జన్మించినటువంటి వాడు. రాబోవు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని గూర్చినటువంటి ఆ సువర్తమానమును ప్రకటించినటువంటి మహాభక్తిపరుడైనటువంటి ఈ యొక్క యోహాను
ప్రియ సోదరుడా, సోదరి, ఈ సమయంలో దేవుని వాక్యమును వింటున్నటువంటి మనము, దేవుని వాక్యభాగములో ఉంటున్నటువంటి ఆ సత్యాన్ని ఆ యొక్క అనుభవాలను మనము గమనించుకొనినట్లయితే, ఇక్కడ ఈ రోజు చేసినటువంటి పని ఎంత చెడ్డ పనో ఈ యొక్క సమయంలో తెలుసుకుంటారా? చూడండి, ఇతడు ఒకని భార్యను అనగా తన సోదరుడు అనగా అతడు సొంత తమ్ముడైనటువంటి సహోదరుడైన తన భార్యను ఆయన సొంత భార్యగా స్వీకరించి ఆమెను వివాహము చేసుకొనెను అని ఇక్కడ పరిశుద్ధ లేఖనము సెలవిచ్చిందండి. ఇక్కడ నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదు అని హేరోదుతో చెప్పినటువంటి మాటలండి. హేరోదును ఖండించాడు, హేరోదును గద్దించాడు. హేరోదు చేసినటువంటి పనిని సమర్థించలేదు. హేరోదు చేసినటువంటి పనిని ముఖాముఖిగా ఇది తప్పు అని ఖండించాడు. రాజుతో ఎవరు వేద్యం ఆడగలరండి? రాజును ఎవరు ప్రశ్నించి అడగగలరు? రాజుగారిని ఎందుకు నువ్వు ఇలా చేసావని అడగలరా? రాజు మంచి చేసినా, రాజు చెడు చేసినా రాజుని ప్రశ్నించి అడగటానికి ఎవరికి ధైర్యం లేదు. అయినా కూడా ఇక్కడ దైవ సేవకుడైనటువంటి ఇదిగో దేవుని సేవకుడిగా, దేవుని సువార్థికుడిగా, దేవుని యొక్క పరిచర్యను కొనసాగించేటువంటి వాడుగా, అనేక ఆత్మలను రక్షించేవాడుగా, అనేక తప్పులను ఒప్పులను ఖండించగలిగినటువంటి వాడు ఈ యోహాను మహారుషి. అయినప్పుడు ప్రియులారా, ఈ యోహాను అతడు ఖండించాడు, హేరోదును ఖండించాడు. హేరోదును ఖండించటంలో హేరోదియా కూడా ఆయన మీద ఈర్ష్య స్వభావము కలిగి ఉన్నది. అంటే అవునండి, ఇక్కడ పిలుపు భార్య అయినటువంటి హేరోదియా కూడా హేరోదును వివాహం చేసుకునుట ఇష్టమే అయి ఉండవచ్చు. హేరోదియాకు ఆయన రాజును చేసుకోవటం, రాజుకు భార్య కావటం, రాజు భార్య అని అనిపించుకోవటం హేరోదియాకు అది మంచిగా ఉన్నదేమో, కానీ అందుకే ఆవిడ ఇక్కడ ఖండించినటువంటి ఈ దైవ సేవకుని ప్రియులారా ఆనాటి నుంచి పగబట్టి ఉన్నదని ఇక్కడ వాక్యము మనకు సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు చాలామంది తమ్ముడని లేదు, స్నేహితుడని లేదు, బంధువుడని లేదు, ఎవరైనా సరే ఇలాంటి చెడ్డ ఆలోచనకు గురైపోతున్నారండి. ఇలాంటి చెడ్డ తలంపుతో మానవుడు దేవుని యొక్క నీతిని నెరవేర్చవలసినటువంటి మానవుడు శాపగ్రస్తమైన ఆలోచనలతో, శాపగ్రస్తమైన తలంపులతో, శాపగ్రస్తమైన ఉగ్రతతో, శాపగ్రస్తమైన నశింపగలిగిన ఆలోచనలతో మానవుడు సిక్కులో కొట్టుమిట్టులాడుతున్నాడు. కనుక ఈ రాత్రి సమయంలో ఈ వాక్యము మనకెంతో అవసరమని ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రియా సోదరుడా, ఈ యొక్క క్రీస్తు టీవీ ద్వారా, ఇదిగో పౌరు స్వరమైనటువంటి కార్యక్రమం ద్వారా ఈ క్రీస్తు టీవీలో మీ ఇంటిలో మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని అందిస్తున్నటువంటి దేవుని సేవకునిగా ఇదిగో ఈ మాటలు మీకు నేను తెలియపరుస్తా ఉన్నాను. ఈ రాత్రి వర్తమానాన్ని మీకు అందిస్తున్నాను. సోదరుడా, సోదరి, అలాంటి తలంపులలో, అలాంటి ఆలోచనలో ఇదిగో హేరోదు కలిగినటువంటి ఆలోచన, హేరోదియాకు కలిగినటువంటి చెడ్డ తలంపు ఎవరైనా కలిగి ఉన్నారా? అలాంటి చెడ్డ తలంపును, అలాంటి చెడ్డ ఆలోచనలను తీసివేసుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ రాత్రి మీకు ఈ వాక్య వర్తమానాన్ని ఆయనే అందిస్తున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా గమనించండి. ఎందుకనగా దేవుని వాక్యము ఖండితమైనది. అందుకే ప్రభు చెప్తున్నాడు, బోధకులైన మీరు ఖండించమన్నాడు. బుద్ధి చెప్పండి, ఖండించండి అని బోధకులతో చెప్పినటువంటి మాట. యాకోబు పత్రికలు అంటాడు, మీలో అనేకులు బోధకులు కాకుడి అంటున్నాడు. బోధకులైన మీకు రెండు తీర్పులు, బోధకుడైన వాడు, సేవకుడైన వాడు, సంఘ కాపురైన వాడు, పాస్టర్ అయినటువంటి వ్యక్తి ఇదిగో ఖండించగలిగిన వాడు, అతనికి అధికారం ఇవ్వబడింది. నిజంగా ఎవరు ఖండించలేకపోయినా హేరోదు రాజు చేసినటువంటి ఈ చెడ్డ పనిని ముఖాముఖిగా ఖండించగలిగినటువంటి వాడే ఇక్కడ దైవ సేవకుడు, అతడే యోహాను అని నేను తెలియపరుస్తా ఉన్నాను. ఈ యొక్క యోహాను ఖండించగలిగినటువంటి వాడు, ఈ యోహాను బుద్ధి చెప్పగలిగినటువంటి వాడు. రాజు తెలుసుకున్నాడు. ప్రియులారా చూడండి, ఈ సమయంలో ఇక్కడ ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో వేయించాడు. ఎందుకు చెరసాలలో
వేయించాడు. చెరసాలలో వేయించడానికి గల కారణము ఏమిటి? ఎందుకు ఆయనను చెరసాలలో వేయించాడు అంటే, హేరోదు ఇదిగో అతని పిలుపు భార్యను స్వేచ్ఛుకున్నందువలన, పిలుపు భార్యను స్వీకరించడం వలన, పిలుపు భార్యను చేర్చుకునడం వలన ఇది తప్పు అని ఖండించినందుకు ఇక్కడ ఈ యొక్క యోహాను ఋషిని తీసుకొని చెరసాలలో బంధింపజేశాడండి. ఎందుకంటే రాజు చేతిలో ప్రభుత్వం ఉన్నదండి, రాజు చేతిలో పరిపాలన ఉన్నది, రాజు చేతిలో అధికారం ఉన్నది, రాజు చేతిలో ప్రజలు ఉండిపోయారు. రాజు ఏది చేసినా సెలామణి అవుతుందండి. రాజు ఆలోచనకు ఎదురు లేదు, రాజు శాసనానికి ఎదురు లేదు. అందుకనే రాజు అతడు చెడ్డ కార్యమును చేశాడు. అతడు చెడ్డ కార్యానికి తలపెట్టుకున్నాడు, అతడు చెడ్డ కార్యానికి నడుము కట్టుకున్నాడు, అతడు చెడు కార్యమునకు అతడు ముందడుగు వేశాడు. అతడు తన తమ్ముణ్ణి అన్యాయము చేసి తన భార్యను భార్యగా చేసుకున్నాడు. ప్రియులారా, గమనిస్తున్నారా? దేవుని వాక్యం వింటున్నారా? దేవుని వాక్యం ఉన్న సత్యాన్ని గమనించండి. వాక్యం నీతో ఏమని మాట్లాడుతున్నాడో ప్రభు, నీ ద్వారా నీతో దేవుడు ఏమని సెలవిచ్చి మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అలాగున ఈ యొక్క యోహాను ఖండించాడు కనుక, యోహాను చేసిన తప్పు ఏమిటి, యోహాను చేసినటువంటి అరాచకం ఏమిటి, ఈ యోహాను ఇక్కడ ఈ రాజుకు ఏదైనా కీడు తలపెట్టాడా? లేదండి. ఏదైనా కీడును తలపెట్టాడా? హేరోదియాకు లేదండి. ఈ ఇరుగురు చెడ్డ తలంపును ఖండించాడు, కానీ దానికి ఆయన ఎంత మాత్రం కూడా ఇష్టపడలేదు. ఆయన చేసినటువంటి తప్పు అదేనండి, అంత మాత్రమే. కానీ హేరోదు రాజు మీద ఆయనకి ఏ అసూయ లేదండి, హేరోదియా మీద ఏ అసూయ లేదండి. పిలుపుని గూర్చి అతడు ఎంత మాత్రం కూడా ఇతడు పిలుపు నా సోదరుడని అతని వైపున అతడు ఒక కోపుగా మాట్లాడింది కాదండి. కానీ నిజంగా రాజును ఖండించాడంటే ఒక దైవ సేవకుడిగా ఖండించాడు. మార్గాలను సరళం చేసిన వాడు, ప్రజలకు అందరికీ దేవుని మార్గాన్ని గురించి తెలియపరచువాడు, దేవుని రాజ్యాన్ని గురించి తెలియపరచగలిగినటువంటి వాడు, దేవుని సేవకుడు కనుక ఇతడు ముఖాముఖిగా ఖండించాడండి. ఇతడు ఖండించినందువలన యోహానును పట్టి సరసాలలో వేయించాడు. సరసాలలో వేయించినటువంటి ఈ యొక్క హేరోదు రాజు చూడండి, హేరోదియా అతని మీద పగబట్టింది. ఆ రోజు నుండి ఎవరి మీద పగబట్టింది అంటే యోహాను మీద పగబట్టింది. యోహాను మీద కోపంగా ఉన్నది, యోహాను మీద అసూయతో ఉన్నదండి. యోహాను అంటే ఆమె మండిపడుతుందండి. యోహాను చేసిన నేరం ఏమిటి? ఎందుకు యోహాను మీద కోపం? యోహాను చేసినటువంటి పని ఏమిటి? ఎందుకు ఈ యోహాను మీద ఇంతగా ఆవిడ పగబట్టి ఉన్నది? చూడండి, ఈ యొక్క హేరోదియాలో ఎంత కోపం ఉన్నది అంటే, ప్రియులారా, నిజంగా పాముల్లో కఠినమైనది, భయంకరమైన కక్ష కలిగినది ఒకే ఒక పాము ఉందండి. ఆ పాముకున్న కక్ష ఏ పాముకి లేదు. ఆ పాములు అన్నిటిలో ఈ పాము జాతి, త్రాసు పాము అనేటువంటి ఈ జాతి చాలా కక్ష కలిగింది. ఈ త్రాసుపాము యొక్క కక్ష ఎప్పటి వరకు ఉంటుందంటే 12 సంవత్సరాల వరకు అది కక్షతో ఉంటుంది. అది సరిగా ఆహారం తినదు, సరిగా నీరు త్రాగదు, అది సరైనటువంటి తృప్తికరమైనటువంటి ఆహారాన్ని సేవించలేదు. ఎందుకు అంటే ఆ త్రాసుపాముకి పగ ఉంటుంది. ఆ పగబెట్టినటువంటి వ్యక్తిని కరిచేంత వరకు, కాటు వేచేంత వరకు అది ఆహారం పుచ్చుకోదు. ఆ 12 సంవత్సరాల్లో ఆ యొక్క కక్షను తీర్చుకోలేకపోయింది అనుకోండి, ఆ పాము ఎండిపోయి చనిపోతుంది. అంతటి మహా భయంకరమైనటువంటి త్రాసుపాము పట్టిన పగ వంటి పగ, ఆ స్వభావము కలిగినటువంటి వ్యక్తి ఈ యొక్క హేరోదియా ఆ రోజు పగబట్టింది అని బైబిల్ తెలియపరిచింది. చూడండి, హేరోదియా అతని మీద పగబట్టి అతనిని చంపగోరెను కానీ ఆమెకు చంపటానికి ఆమెకు అవకాశము లేదండి. ఆమె చంపటానికి అవకాశము ఆమెకు లేదు. చంపేటువంటి అవకాశము, అర్హత ఆమెకు లేదు. కానీ ఈ రీతిగా త్రాసుపాము వలె
పగబట్టుకొని యోహాను మీద ఈర్ష్యతో ఉండిపోయిందండి. ఎందుకండి ఈ ఈర్ష్య? ఈమెను ఖండించడా? ఈమెతో ఒక్క మాట ఈయనను చెప్పలేదు. ఈమెను వివాహం చేసుకున్నటువంటి రాజును ఖండించినందుకు రాజు ఆమె హస్బెండు రాజును వశపరుచుకుంది, రాజును స్వాధీనపరుచుకుంది, రాజును భర్తగా స్వీకరించింది, రాజును అంకిత భావంగా చేసుకుంది. అందుకే ఆమెకు అంత కచ్చండి. రాజు మీద ఉన్నటువంటి ప్రేమ, రాజు మీద ఉన్నటువంటి ఆప్యాయత రాజుకి భారీగా మార్చబడినందుకే ఆవిడ ఆనాటి నుంచి ఖండించినటువంటి యోహాను మీద పగబట్టింది. ఖండించిన యోహానును హేరోదు రాజు ఆయనను చెరసాలలో బంధింపజేశాడు. ఈ హేరోదియ ఆ రోజు నుంచి పగబట్టింది. ఈర్ష్యతో ఆయన చంపడానికి ఆలోచన కలిగి ఉంది. ఆయనను చంపగోరే అంత కక్ష కలిగి ఉన్నదండి. నా ప్రియులారా, చాలామంది భూప్రపంచంలో మనం చూస్తున్నామండి. ఇలాగనే ఉంటాయి ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమలు, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి విషయాలలో, లోక సంబంధ శరీర కోరికలు అంటారు వీటినే. ఈ శరీర కోరికలను జయించాలి. క్రైస్తవ సమాజమా, క్రైస్తవ బిడ్డలారా, దేవుని ప్రజలారా, దేవుని మాటకు లోపడండి. దేవుని సేవకుడు నిన్ను గర్దిస్తున్నాడా? మంచిదే. దేవుని సేవకుడు గర్దిస్తున్నాడంటే దేవుడు నిన్ను గర్దిస్తున్నాడనే సంగతి నువ్వు గుర్తుంచుకోవాలి. దేవుని సేవకులు నిన్ను గర్దిస్తున్నారు, కోపపడుతున్నారా? కోపపడుతున్నాడు దేవుని సేవకుడు అంటే నీ మంచి కొరకని తెలుసుకో సహోదరి. ఇక్కడ ఏ అసూయ చేతనైనను యోహానును ఖండించలేదు, కానీ ఏ ఈర్ష్య అసూయ మాత్రం హేరోదు మీద చూపలేదు. కానీ హేరోదు రాజు మీద ప్రేమతోనే ఆయనను ఖండించాడండి. ఆ ఖండింపు, ఆ గర్దింపు, ఆ యొక్క శిక్ష అతనికి నేరంగా భావించుకున్నటువంటి వీరు ఇక్కడ యోహాను నిమిత్తమై ఇక భయము కలిగి ఉన్నాడు. ఇక్కడ హేరోదు రాజు. కానీ హేరోదియకు భయం లేదండి. అందుకే స్త్రీ బలహీనమైన ఘటమని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. స్త్రీల మనసు ఎన్నవంటిదండి? గమనించండి. స్త్రీ మనసు భయంకరమైనది, స్త్రీ యొక్క తలంపు భయంకరమైనది. అందుకే ఇక్కడ కానీ ఈమె భయపడలేదండి. యోహాను చెప్పిన మాటను బట్టి ఇక్కడ చెరసాలలో బంధింపు చేసినా కానీ ఇక్కడ హేరోదు రాజుకు భయము కలిగింది. చూడండి, ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చాడంటండి. ఎందుకని? అతడు దేవుని సేవకుడు అని భయపడ్డాడు. దేవుని సేవకుడు ఖండింపు మంచిదే అని తన మనసులో భయపడుతూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా రాజు అయినటువంటి హేరోదు ఆయనను చెరసాలలో ఉంచాడు. ఆయనను చెరసాలలో ఉంచినా కూడా ఆయనను కాపాడుకుంటూనే వస్తున్నాడంటండి. ఆయనను కాపాడుతూనే వస్తూ ఉన్నాడు. ఆయన కాపాడబడుచున్నాడు. అలాంటి సందర్భాలలో ఇక్కడ ఒకానొక సమయంలో ఇక్కడ జరిగిన సన్నివేశం ఏమిటి అంటే చూడండి, ఇక్కడ మరియు అతని మాటలు వినినప్పుడు ఏమీ చేయును తోచలేదంటండి. ఎవరి మాటలు? యోహాను మాటలు వినుచు ఉన్నప్పుడు, యోహాను మాటను వింటున్న సందర్భాల్లో, యోహాను మాటను ఆలోకిస్తున్నప్పుడు అతడు ఏమీ చేయక తోచలేదంటండి. అతన్ని ఏమీ చేయటానికి అతనికి ఏ ఆలోచన తోచలేదంటండి. అతని అంత ఆలోచన కలిగి ఉన్నాడు. చూడండి, అతనికి భయం కలిగే ఉన్నాడు. అతనికి భయమే ఉన్నది. నిజంగా ఇతడు దైవ సేవకుడు అని భయము అతనిలో ఉన్నది. కానీ అతడు భయపడుచు ఉన్నప్పటికీ కూడా చూడండి 21వ వచనంలో అంటున్నాడు, అయితే తగిన దినము ఒకటి వచ్చెను. ఎట్లనగా హేరోదు తన జన్మదినోత్సవమందు తన ప్రధానులకును సంస్థాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించాడంటండి. ఇక్కడ ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ప్రధానులకును సంస్థాధిపతులకును గలిలయలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులైనటువంటి వారికి ఈ రాజు అయినటువంటి హేరోదు జన్మదినము, ఆ జన్మదిన సందర్భము, ఆ రోజు
విచ్చేసి ఉన్నదండి. ఆ రోజు వచ్చినప్పుడు ఆ జన్మదిన సంతోష సందర్భంలో ఇక్కడ రాజు గొప్ప విందును చేసి భోజన పానాలను సిద్ధం చేశాడు. ఈ భోజన పానములను సిద్ధం చేసిన సందర్భంలో అందరూ వచ్చి భోజనం చేస్తున్నారు. రాజు ఈ జన్మదినానికి అందరూ ఆహ్వానితులుగా వచ్చి అందరికి ఆహ్వానం తెలియపరిచినప్పుడు అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచును కనుక రాజు నీకు ఇష్టమైనది ఏదైనా నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పెను. మరియు నీవు నా రాజ్యములో సగం మటుకు ఏమి అడిగినను నీకు ఇచ్చదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను. ప్రియులారా గమనించండి, ఇక్కడ హేరోదియాకు ఒక కుమార్తె ఉన్నదండి. ఆ కుమార్తె ఈ పిలువబడినటువంటి ప్రముఖులైనటువంటి వారందరూ భోజన పంక్తిలో కూర్చున్నారు. రాజుతో సహా వారు భోజనము చేస్తున్నప్పుడు సంస్రాధప్రతులను అదిగో ఇంకా గలిలియా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖులైన ముఖ్యులైనటువంటి అందరినీ ఆ భోజనమునకు ఆ ఇందుకు ఆ జన్మదినోత్సవానికి ఆహ్వానించాడు రాజు. ఆ సమయంలోనే అక్కడ హేరోదియా కుమార్తె అయినటువంటి ఆ కుమార్తె వచ్చి ఆ సమయంలో నాట్యమాడిందంటండి. ఆ నాట్యమాడి అందరినీ ఎంతగానో విభ్రాంతి పరిచింది, అందరినీ ఆనందింపజేసిందండి, అందరినీ సంతోషపెట్టింది. రాజు కూడా సంతోషపడ్డాడు, రాజు కూడా ఆశ్చర్యపడ్డాడు. రాజు ఆనందానికి అద్దులు లేకుండా ఉండిపోయింది, రాజు సంతోషానికి గట్టు లేకుండా పోయింది, రాజు ఆనందం కట్టలు తెంచుకొని వెళ్ళిపోయింది. అయినటువంటి రాజు సంతోషం ఇక కుమార్తె మీద చూపుతున్నాడండి. గమనించండి, ఆ హేరోదు కుమార్తెతో చెప్తా ఉన్నాడు, ఇదిగో నీకేమి అవసరమో నీవు అడుగు, నా రాజ్యములో నీకేది ఇష్టమో నీకు నేను దాన్ని ఇస్తాను. ఇంత గొప్పగా నా యొక్క జన్మదినోత్సవం రోజున సంతోషపరచో, ప్రజలందరూ ఆనందభరితులైపోయారు. నేను కూడా గొప్ప సంతోషంతో నిండిపోయాను. నా సంతోషానికి, నా ఆనందానికి, నా యొక్క ఈ యొక్క ఆశ్చర్యమైనటువంటి ఈ కార్యాన్ని భరించి అభివృద్ధిగా ఇంతగా హెచ్చింపజేశావు కాబట్టి నాకు ఈ యొక్క విషయంలో నీవేదడిగితే అడిస్తాను. నీవేమి కావాలో కోరుకో, ఏమి అడుగుతావో అడుగు, నీకు నా రాజ్యంలో సగమైనా నేను ఇవ్వటానికి ఇష్టపడుతున్నాను, నా రాజ్యంలో సగభాగమైనా నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నానని రాజు ఆ కుమార్తె చెప్పాడండి. ఆ కుమార్తె వెళ్ళింది, అదిగో తల్లి దగ్గరికి పరిగెడుతుకుంటూ వెళ్ళిపోయిందండి. తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా ఇదిగో రాజుగారు, ఇదిగో నన్ను ఈ రాజ్యంలో నాకు ఏమి అవసరమో నీకేది ఇష్టమో అడగమంటున్నాడు, నన్ను కోరుకోమంటున్నాడు. నేను అందరిని ఆనందపరిచాను, అందరిలో నేను సంతోషంగా నాట్యమాడాను, అందరినీ తృప్తిపరిచాను. ఇలాగున నాన్నగారు రాజుగారు ఈ విషయాన్ని చెప్పాడు, నాకు ఏమి అడగమంటావు అని చెప్పని ఆ తల్లిని అడిగిందండి. పాప వెళ్ళి ఆ తల్లి అంటుంది, ఓహో ఇదే సమయం అనుకున్నది, ఇదే అనుకూల సమయం అనుకున్నది. ఆ సమయాన అంటుంది, ఇదిగో సరసాలలో ఉన్న యోహాను తలగొట్టి పళ్ళెములో పెట్టించి నాకు తెప్పించుము అని కోరుకోమని చెప్పిందండి. ఎంతటి విచారణ గమనిస్తారా ప్రియులారా? ఈ యొక్క యోహాను ఏమీ తప్పు చేసినందుకు శర్షాల్లో బంధించారు. ఆయన తలను కోరుకుంటుంది. ఈనాడు క్రైస్తవ సమాజము దైవ సేవకులు గర్దిస్తే దేవుని మాటకు లోపట్టలేదండి. దైవ సేవకుడు మందలిస్తే అది సీరియస్గా తీసుకుంటున్నారు. దైవ సేవకులు అయ్యా ఇది తప్పు అని ఖండిస్తే దైవ సేవకుల మీద రివర్స్ అవుతున్నారు. దైవ సేవకులు ఇది తప్పమ్మా, ఇది చేయకూడని పని అంటే దైవ సేవకుని మీద తిరుగుబాటు అవుతున్నారు. దైవ సేవకులంటే భయం లేకుండా ఉంటున్నారు. దైవజనులు చెప్పే మాటలంటే భయం లేకుండా ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రి ఈ సమయంలో ఈ యొక్క టీవీ వర్తమానమును వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నా తమ్ముడు, నా చెల్లి, నా అక్క, అన్న, తల్లి, ఈ సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు.
దేవుడు మాట్లాడుచున్న ప్రతి మాటను నువ్వు జాగ్రత్తగా అవగాహన చేసుకో. దేవుని మాటలు నువ్వు శ్రద్ధగా వినటానికి నువ్వు ప్రయత్నం చేయి. ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ యోహాను తలగొట్టించమని కోరుకుంటుంది కుమార్తె. ఇదిగో రాజు తల్లడిల్లిపోయాడు, రాజు మనస్సు కృంగిపోయింది, రాజుకి భయం ఉన్నది. ఇతడు దైవ సేవకుడు, ఈయన నా మంచి కొరకే చెప్పాడని దైవ సేవకుని సరసాలలో బంధించినా కూడా అతడు భయపడుతూనే ఉన్నాడు. అతని మాటలు వింటున్నప్పుడు ఏమి చేయను అతనికి తోచలేదు. కానీ ఇదిగో ఆయన మాట ఇచ్చాడు కాబట్టి రాజు మాట ఇచ్చి దానిని తప్పించడానికి అవకాశం లేదండి. రాజే మాట తప్పితే, రాజే మాటను తొలగిస్తే, రాజే శాసనాలను తొలగిస్తే ఇదిగో నిజముగా రాజుగా ఉండలేడు. కాబట్టి కుమార్తె కోరికను నెరవేర్చాలనేది అతనిలో కలిగింది. వెంటనే అతడు తన యొక్క యోహాను తలను కొట్టించి కన్నీరు కాచి దుఃఖముతో కృంగిపోయినటువంటి వాడై ఆ యోహాను తలను కొట్టించి ఆ కుమార్తెకి ఇప్పించాడు. ఈమె ఈర్ష్య, ఈమె అసూయ, ఈమె కక్ష అప్పుడు తీరిపోయిందండి. గమనించండి సహోదరి, ఇలాంటి భయంకరమైన ప్రాతకానికి గురవుతున్నారా? ఇలాంటి ప్రయత్నాలు కలిగి ఉంటున్నారా? ఇదిగో ఒకనొక రోజున యెజబెల్ ప్రవక్త ఏలియాను భయపెట్టింది. ఇదిగో ఆగు రాజుతో చెప్తా ఉంది, ఈయన ప్రాణములలో ఒకని ప్రాణమును తీసినట్లు నేను రేపు ఈ సమయానికి ఏలియా ప్రాణమును తీసుస్తున్నాను అని చెప్పినప్పుడు బయలుదేవత ప్రవక్త అయినటువంటి యెజబెలుకు భయపడ్డాడు ఏలియా. అక్కడ నుండి తిరిగి ఒక రోజంతా ప్రయాణం వెళ్ళి అక్కడ నిద్రపోయాడు. నిజంగా దేవుడు ఆ సేవకుని బలపరిచాడు, ఆ సేవకుడిని లేవనెత్తాడు. 40 రోజులు భార ప్రయాణాన్ని పెట్టాడు. ప్రియా సోదరుడా సోదరి, యోహాను బాప్తిస్మిచ్చి యోహాను మహావృషి ఇదిగో అతసాక్షిగా మార్చబడ్డాడు దేవుని కొరకు. ఈ దినమున ఈ సమయంలో ఈ వర్తమానం వింటున్న మనము ఈ వర్తమానపు అనుభవాలు మన హృదయాల్లో భద్రపరుచుకుందాం, ప్రభు కొరకు జీవిద్దాం. ఇలాంటి చెడ్డ తలంపులు ఎవరిలో నిన్ను కలిగి ఉంటే ఆ తలంపులు ఈ రాత్రి తొలగించుకోండి. ఆ తలంపులకి ఈ రాత్రి ఈడ్కోలు చెప్పండి. ఈ రాత్రి ప్రభు పాదాల దగ్గర ఉండండి. మీ కొరకు నేను ప్రార్థించబోతున్నాను. ఈ మాటలు మీ హృదయాల్లో భద్రపరచండి. ప్రభు కృప మనకు తోడైయుండునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఇంకా మాతో కలిసి దేవుని పరిచర్య చేయాలని ఎవరైనా ఆశతో ఉన్నారా? యవనస్తులారా, ఇంకా దేవుని సేవకు సమర్పణ కలిగి ఉంటున్నారా? అయితే నాకు ఫోన్ చేయండి, నాతో సంప్రదించండి, నాతో కలవండి. మీరు నాతో కలిసి ఈ దేవుని పరిచర్యలో భాగస్తులు కావాలనుకుంటే నాకు ఫోన్ చేసి నన్ను సంప్రదించండి. మీ కొరకు నేను ప్రార్థించబోతున్నాను. అందరం కలిసి ఒక కుటుంబంగా దేవుని పరిచర్యలో కొనసాగుదాం. దయ్యములతో పీడించబడుతున్నారా? శాతబడి శక్తులతో బంధించబడుతున్నారా? సంతానం లేక సతమతమవుతున్నారా? వెంటనే నా ఫోన్కు ఫోన్ చేయండి, ప్రార్థన చేయించుకోండి. తీరని సమస్య అయితే నన్ను పిలవండి, మీ ఇంటికి ఆహ్వానించండి. నేను మీ ఇంటికి వచ్చి మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి మహిమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఇంతవరకు నైనా మీ సన్నిధి మాతో ఉంచారు అయ్యా. నీ వాక్య వర్తమానాన్ని విన్నారు. ప్రతి బుధవారం, ప్రతి సోమవారం ఈ యొక్క టీవీ వర్తమానాన్ని వింటున్నారు. అనేక మంది బలపడుతున్నారు. అనేక మందికి ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ కార్యక్రమం ప్రభువా అందరికీ దీవెనకరంగా ఉంచండి. ఈ వర్తమానాన్ని అందరి హృదయాలు స్థిరపరచండి. మహిమ పొందండి. మీ కార్యము నూతనపరచండి. నజరీడా, మీరే అనేకమైన అద్భుతాలు చేయండి. ప్రతిబంధకాలు యేసు నామములో విడుదలై కూలిపోవునుగాక. అనేకమైన బంధకాలు, అనేకమైన చీకటి కార్యములు యేసు నామములో విడుదలైపోవునుగాక. ఇంకా ఎవరైనా సంతానం లేకుంటే సంతానాన్ని అనుగ్రహించండి ప్రభా. గర్భకోశమును ముట్టండి నాయన. లోటును తొలగించండి ప్రభా. ప్రతి చీకటి కార్యము యేసు నామములో విడుదలైపోవునుగాక. గొప్ప కార్యాలను జరిగించండి. నీ బిడ్డలను సాక్షులుగా నిలబెట్టండి. యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కార్యక్రమం కొరకు ఎవరైనా స్పాన్సర్ చేయాలంటే ఫోన్ చేసి ఈ ఒక్క కార్యక్రమం కొరకు మీరు స్పాన్సర్ చేయాలని అనుకుంటే నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి సంప్రదించండి. ఈ కార్యక్రమం మీరు కూడా పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునగాక. ఆమేన్. మా యొక్క చిరునామా హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్, పెదమెక్కిన గ్రామం, సత్తెనపల్లి మండలం,
గుంటూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, రెవరెండ్ ఎస్ నిర్మలరావు గారు. మీ ప్రార్థన అవసరతల కొరకు ఫోన్ నెంబర్ను యాడ్ చేసుకోండి. 99 49 77 57 45.